వెంటనే ఉద్యోగాలకు వాలంటీర్లు రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తారంటూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. రాజీనామా చేసిన వారికే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. రాజీనామా చేయించాలని పైనుంచి ప్రెజర్ వస్తుందని కూడా చెబుతున్న మండల ఎమ్మెల్యేలు వెంటనే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వారిని బెదిరిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్లు మండలం వాలంటీర్లను ఎమ్మెల్యే కులాయప్ప బెదిరించారు. ఇప్పుడు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనము దాదాపుగా 10 రోజుల నుంచి కూడా వాలంటీర్ల రిజైనింగ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. అయినప్పుడు కూడా ఆలీలో కూడా బాగానే రిజైన్ చేశారు. ఇంకా కొంతమంది కూడా రిజైన్ చేయనట్లు లేరు. వారు కూడా రిజైన్ చేయాలని చెప్పేసి పై నుంచి కూడా మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ప్రెజర్ కూడా వస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది ఏముందంటే, వాలంటీర్లుగా మీరు రిజైన్ చేశారు అని అంటే మరలా మీరు వాలంటీర్లుగా ఉండబోతున్నట్లే లెక్క. ఎవరైతే మీరు వాలంటీర్లుగా రిజైన్ చేయకుండా మీరు ఉన్నారో వారికి నేను చెప్పదలుచుకునేది ఒకటే, మీరు ఏ కారణం చేత రిజైన్ చేయడం లేదో ఏమో నాకైతే తెలియదు. కానీ ఒక విషయం మీరు చాలా మంది అనుకుంటున్నారు, మాకు శాలరీస్ వస్తాయి దానివల్ల అని. మీ దగ్గర మొబైల్స్ కానీ లేకపోతే సిమ్స్ కానీ లేకపోతే బయోమెట్రిక్ వేయించుకునేటువంటి కార్యక్రమం కానీ ఏ విధమైనటువంటివి కూడా ఈ 3 కార్యక్రమాలు చేయడం లేదు. అందులో వచ్చేసి మీ దగ్గర కూడా ఏ విధమైనటువంటి పనులు కూడా ఆఫీస్లో మీరు చేయించుకోవడం లేదు. వీటిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లు ఏది పని చేయడం లేదు, వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఎందుకు ఇవ్వాలనేటువంటి విషయం కూడా ఉంది. కాబట్టి మీరు అనుకోని వచ్చాము, మేము ఇట్లా కొనసాగితే మాకు శాలరీస్ వస్తాయి, మరలా మమ్మల్ని ఇలాగే కొనసాగిస్తారేమో అని అనుకోని ఉండొచ్చు. అలాంటిది ఎక్కడ కూడా జరగబోదు కూడా. మళ్ళా రీనోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే రిజైన్ చేసింటారో వాళ్ళకి 100కు 100% మళ్ళా తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరైతే రిజైన్ చేయకుండా ఉంటారో వారిని అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ లేకపోతే ఇంకోరు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు రిజైన్ చేయాలని నేను భావిస్తున్నాను, కోరు